సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. చింతా ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు నేతలు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయినందుకే నాపై కేసీఆర్, హరీష్ రావు కక్ష పెట్టుకున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డిపై పాస్పోర్ట్ కేసు అయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, హరీష్ రావులు చంపేస్తారని 2018లో సెంటిమెంట్ డ్రా చేసి జగ్గారెడ్డి గెలిచారని ఎమ్మెల్యే చింతా ఆరోపణలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడు గెలిచినా అసైన్డ్ భూములు కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చింతా వ్యాఖ్యలకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కి సవాల్ విసిరారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా భార్య పేరుపై 8 ఎకరాల సీలింగ్ భూమి రిజిస్ట్రేషన్ అయ్యి అమ్మింది నిజం కాదా అని ప్రశ్నించారు. చింతా దళితుల భూమి లాక్కున్నాడని, ఆయన తమ్ముడు సదాశివపేటలో రోడ్లు కబ్జా చేశారన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్న ఇల్లు సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మాలకుంట కబ్జా చేసి కట్టాడన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వల్ల ఓ మహిళ కుటుంబం నాశనం అయ్యిందన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళా కౌన్సిల్ సభ్యులను ఏం చేశావో గుర్తులేదా? జగ్గారెడ్డిని ఏమన్నా అంటే ఖబర్దార్ అని ప్రశ్నించారు. వార్డు మెంబర్ గా గెలవని వారు, జగ్గారెడ్డి మోచేతి నీరు తాగిన వారు ఆయన గురించి మాట్లాడుతున్నారు. రేపటి నుంచి బీఆర్ఎస్ నాయకుల పనిలోనే ఉంటాం. మీ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం. హరీష్ రావు మెప్పు పొందాలంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి పరీక్షేయండి. ఐఐటి ఇంటింటికి మంజీరా నీరు, సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు 4 లైన్ల రోడ్డు వేయించింది జగ్గారెడ్డి అని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీ, పీజీ కాలేజీ తెచ్చింది జగ్గారెడ్డి అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చింది జగ్గారెడ్డి అని తెలిపారు. చింతా ప్రభాకర్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి సదాశివపేట పట్టణానికి చేసిన అభివృద్ధి కొంచెం చూస్తే బాగుంటుంది ప్రజలకు. ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పడం కాదు, ఇది మీ ముందు ప్రజల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాపై ఉంది కనుక మేము చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అయింది తప్ప పని మాత్రం ఏది చేయలేదు. సదాశివపేట లోపల కందకం అనేది ఉండే చుట్టుపక్కల, దాన్ని మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాన్ని మూయించడం జరిగింది. తదుపరి రోడ్లు వేయించడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏ రోడ్డు వేయించినావు? నీ పని ఏంది? సదాశివపేట లోపల మంచి పని చేయమంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ను తీసుకుపోయి సిద్ధపురలో కట్టించున్నావు. నువ్వు నిజం కాదా? ప్రజలు దాన్ని తప్పుదో పట్టించినావు. ముఖ్యంగా మా నాయకుడు భూములను కబ్జా చేస్తానని చెప్పడం జరిగింది. అయ్యా ప్రభాకర్ గారు, నీ భార్య పేరు మీద 8 ఎకరాల సీలింగు భూమి ఉండే పేద ప్రజలతో తీసుకొని నువ్వు వాటిని అమ్మింది నిజం కాదా? ఇగో పత్రికా సోదరులకు నేను వాటి సర్వే నెంబర్తో సహా డాక్యుమెంట్తో సహా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, ఎస్సీల భూములు లాక్కొని మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారులను తప్పుదో పట్టించున్నాను, నిజం కాదా? అది చెప్పాలి ఒకటి. అదేవిధంగా నీ తమ్ముడు చింతా గోపాల్ ఒక స్కూల్లో 30 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. నీ తమ్ముడు చేసిన దానికి నీ బాధ్యత ఉంది. నీ బాధ్యత లేదా? ఆయన ఏదైతే కిరాయి తీసుకుంటుండో వాటి పైసలు నువ్వు తీసుకుంటున్నావు. అదేవిధంగా టీఎన్జిఓ భవన్ సదాశివపేటలో కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెటిల్ కానీ ఆ బిల్డింగ్ मुनक़िद की गई। जैसा कि आप सभी को मालूम है कि एकदम फालतू बेकार चिंता प्रभाकर जग्गारेड्डी साहब के बारे में प्रेस मीट करके गैर ज़रूरी अल्फाज बोल रहा था। मेरे को भी मालूम हुआ, बहुत तकलीफ़ हुई। मैं चिंता प्रभाकर को बोलता हूँ, अरे चिंता प्रभाकर, तेरे में और जग्गारेड्डी में ज़मीन आसमान का फ़र्क है। तू किसी को 1 रुपया दे के मदद नहीं कर सकता। ये जग्गारेड्डी है जो खर्चा करके भी लोगों की मदद करता। जग्गारेड्डी खर्चा करके घरा ने बनाया, बिल्डिंग ने बनाया, प्रॉपर्टी ने बनाया। अरे चिंता प्रभाकर, देखो जग्गारेड्डी के बारे में बात करने शर्म आना चाहिए। तू 1 नंबर का लुच्चा, लैंड ग्राबर, चोर, तू जग्गारेड्डी के बारे में बोलता। अरे चिंता प्रभाकर, जब कोरोना का टाइम था
पब्लिक ऑक्सीजन के लिए तड़प रही थी, जितना हो सके उतना यही जग्गा रेड्डी कंपनियों को आके ऑक्सीजन दिला के लोगों की मदद करा। चिंता प्रभाकर तू कहाँ चले गया था उस टाइम? तू क्या मदद करा? तू किसको क्या मदद करा रे? हाँ, अभी हमारे चेयरमैन साहब बोले, पूरे लोग बोले क्या क्या डेवलपमेंट हुआ, क्या क्या हुआ, तेरे पीरियड में क्या हुआ। एक मिसाल दे के बोले अगर संगारेड्डी में किसी को पूछे मैं परेशान हूँ, ऐसे टाइम मेरी कौन मदद कर सकता है, तो सब लोग एक ही नाम लेते, जग्गा रेड्डी। अरे चिंता प्रभाकर तेरे को राइट्स क्या है रे? तेरी औकात क्या है? तेरी औकात क्या है? कान खोल के सुन ले, फिर एक बार जग्गा रेड्डी साहब के बारे में बोलेंगा, प्रेस मीट करेंगा, गैर ज़रूरी अल्फाज करेंगा, तो इसकी सज़ा तेरे को बहुत ख़तरनाक तरीके से भुगतना पड़ेगा। तफसीलात पूरे हमारे लोग बता दिए, मगर मैं तेरे को लास्ट वार्निंग दे रहा हूँ, अगर तू फिर कोशिश करेंगा गैर ज़रूरी झूठ बोलने की, रास्ते में तेरा गला पकड़ के भगा भगा के मारेंगे तेरे को। आते ये डांस करते, अरे ईदों में आते, पब्लिक में ठहरते, पब्लिक की खुशी के वास्ते डांस करते रे। तेरे जैसा औरतों के साथ कमरों में डांस नहीं करते ना, तेरे जैसा पी के तो नहीं लड़ते ना जग्गा रेड्डी साहब। बराबर आते, ईदों में हर त्यौहार में आते, हिंदू मुस्लिम के त्यौहार में आते, खुशी में हर चीज़ में, बोनाल वगैरह में बराबर डांस करते रहे, पब्लिक में कर रहे, तेरे जैसा बंद कमरों में तो नहीं कर रहे ना। बहरहाल ये सब तमाम पब्लिक को मालूम है, तू एक लैंड ग्राबर, तू एक कब्जा खोर, तू एक शराबी इंसान है, तमाम पब्लिक को मालूम है, तेरे को जग्गा रेड्डी के बारे में बोलने का राइट्स नहीं है। నమస్కారాలు. ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితము సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మా వాళ్ళకి గుర్తుపట్టలేరు, ఒక కులాన్ని కూడా దూషించిండు ఆయన. ఆ కులపోంతోనే రేపు పొద్దున పోలీస్ కేసు వేపిస్తాను నేను. ఏ కులాన్ని దూషించిండో ఆ కులంతోనే రేపు పొద్దున కేసు వేపిస్తాం. నేను కులం మీద మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? ఏ కులం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి కులానికి ఏ కులంకే వాడే నాయకుడు, ఏ కులం పెద్ద ఆ కులమే. ఎట్లంటావు ఆ కులం? నువ్వు ఆ కులం పెట్టి మా నాయకుడిని ఎట్లంటావు నువ్వు? ఖబర్దార్ నాయకుడు. ఇంతకుముందు మా సత్యనారాయణ గారు మాట్లాడినరు, ఒక కుటుంబాన్ని చంపిన మహిళను ఆత్మహత్య చేసినావు నువ్వు. కాలు పెట్టుకొని చచ్చిపోయింది నీ పుణ్యాన. ఇంతకుముందు మా సంతు చెప్పిండు, ఒక 20-21 చెప్పిండు డెవలప్మెంట్లు. నీ డెవలప్మెంట్ ఏంది? మేము తీసుకొచ్చిన స్కీమ్లను, మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ను కలెక్టర్కి పోవాలి, మెమోరాండం ఇవ్వాలి, అప్పాని ఆపాలి. ఇదే డెవలప్మెంట్ నీదిగా. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క పని డెవలప్మెంట్ చేసినట్టు మాకు చూపి. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తుంటే, సీసీ కెమెరాలు కొన్ని 7 కోట్ల రూపాయల సీసీ కెమెరాలు మీరు సంగారెడ్డిలో పెడుతుంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు. అరే ప్రజలు చెప్తారు ఏది బాగాలేదు ఏది బాగులేదన్నది. ఇంటి ముంగడ కాలు పెడితే మోకాల దాకా నీళ్ళు అంటుండే. మరి ఇప్పుడు ఈ ఏడాదిలో కొన్ని 100 కోట్ల రూపాయల రోడ్డు పనులు అయినాయి. ఇవాళ ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 2.5 సంవత్సరం ఇంకా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం కాదు నీది. ఇలా రేపు చూడు నా ముఖ్యమంత్రి వస్తున్నాడు, 1,05,00,000 రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇలా అది మా ప్రభుత్వం. నువ్వేమంటావు? రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా గెలవమా? గెలిచేది ముంగటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా ముఖ్యమంత్రి చెప్తాడు, నా నాయకుడు జగ్గారెడ్డి చెప్తాడు. ఏ పార్టీ గొప్పతనం చెప్పేది ఆ నాయకుని హక్కు అది. నువ్వేం చెప్తావు? నీ పార్టీని పొడుగుతే పొగుడుకో. నా పార్టీలో పుట్టినాం, నా పార్టీ అన్నం తింటున్నాం, నా పార్టీ కూడు తింటున్నాం కాబట్టి నా పార్టీ నాకే గొప్ప. అవును, జగ్గారెడ్డి చెప్పిండు సోనియా గాంధీ తోలికి వచ్చినా, రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సభ పెట్టినప్పటికే మీ అందరు కలిసి ఒక మూకొమ్మడై ఆయన జైలుకు పంపించారు కాదా? ఇప్పుడు ఇంతకుముందు మావాడు చెప్పిండు, బరాబర్ మీరు కావాలని చెప్పి అరెస్ట్ చేయించి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడైనటువంటి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. నాయన, నీకు జగ్గారెడ్డి గారికి నక్కకు నాగలుకు అనుకున్నంత తేడా ఉంది. కష్టమని ఎవరింటికి వచ్చినా ముందో ఎన్కో 10 రూపాయలు సాయం చేసే గుణం ఆయనకున్నది. చాలామందికి సాయం చేస్తాడు, కష్టమని వచ్చిన వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. మరి నువ్వు ఎంగిల్ చేయితో కాకిని కొట్టవు.
పిల్లికి బిచ్చమేయో. నువ్వు కూడా మాట్లాడితే మరి దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నువ్వు ఎమ్మెల్యే ఎట్లా గెలిచినావు? ఎలక్షన్ టైంలో ప్రజలను డబ్బుతో మభ్యపెట్టి ఒక సెక్షన్ను మభ్యపెట్టి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. కానీ ఈ ఊరు మంచి చెడుల లేవు, ఈ నియోజకవర్గం మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మేము మొన్ననే అనుకున్నాం ఎమ్మెల్యే ప్రభాకర్ కనిపిస్తలేడని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. నువ్వు ఈ ఊరు మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మరి మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు మెప్పు పొందనీకే నువ్వు చేసిన ప్రయత్నము బెడిసి కొట్టింది. మేమెవరం కూడా ఊరుకోమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు సంగారెడ్డికి. ఏం చేసినావు సంగారెడ్డికి చెప్పు? ఇక్కడికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజ్ను సిద్దిపేట తరలించకపోతే 4 సంవత్సరాలు కేసులలో తిరిగినాం, పోరాటాలు చేసినాం, బంధువులు పెట్టినాం, రస్తారోకోలు చేసినాం, దీక్షలు చేస్తే అప్పటి ప్రభుత్వము మెడికల్ కాలేజు మంజూరు చేసింది. ముందు మంజూరైన మెడికల్ కాలేజ్ను ఆపలేకపోయినావు, వీడికేం తేలేకపోయినావు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గానికి నువ్వు చేసిందేందో ఒకసారి చెప్పాలి. నన్ను చెప్పమంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలేరని మీరు జగ్గారెడ్డి గారి గురించి అన్నారు కదా. నేను చెప్తా, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకో. సంగారెడ్డికి తలమానికంగా ఈరోజు ఐఐటి తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటింటికి మాంజిరా నీళ్ళు ఇచ్చింది